ఈరోజు దేవుని వాగ్దానము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 67 వచనము. శ్రమ కలుగక మునుపంట మనము ఈ లోకానుసారంగా బ్రతుకుతున్నామేమో. ఆ శ్రమ లేనప్పుడు మన జీవితంలోని లోకాన్ని ఆహ్వానిస్తున్నామేమో. కానీ ఆ శ్రమ జరిగిన తర్వాత అంట దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకుంటే దానికన్నా గొప్ప విషయం ఏముందండి. క్రైస్తవ జీవితంలో అనేది శ్రమలు అనేది సర్వసాధారణము. కానీ ఆ శ్రమ సమయంలో మనము కృంగిపోకూడదు, కానీ చేతకాని వారిగా మనం ఉండకూడదు. కానీ ఆ శ్రమ సమయంలో దేవుణ్ణి పట్టుకొని బ్రతకడం మనం నేర్చుకోవాలండి. దేవునితో మాట్లాడడం మనం నేర్చుకోవాలండి. దేవునిలో ఎక్కువ సమయం గడపడం మనం నేర్చుకోవాలండి. అప్పుడు అవి మనకి శ్రమల్లాగా అనిపించదండి. ఎందుకంటే దేవునితో నడుస్తున్నప్పుడు దేవుడే మన హృదయంలో ఆయన ఆనందాన్ని మనకు కలుగు చేస్తాడండి. నిజమే, ఆ శ్రమ సమయంలోని లోకం మనల్ని చూసి అయ్యో వీళ్ళకింత పెద్ద శ్రమ వచ్చిందా అని బాధపడితే ఆ శ్రమలో కూడా ఆనందించే శక్తిని, బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. అంటే మన జీవితంలో శ్రమ ద్వారా, శ్రమ కలిగిన తర్వాత మనము ఒక సువర్ణం వలె మారేవారిగా ఉండాలండి. సువర్ణం వలె మారడం ఏంటంటే ఆయన వాక్యానుసారంగా, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం అనండి. దేవుని చిత్తంలో మనం ఉండటమే మన గొప్ప ఆశీర్వాదము. దేవుని ఇష్ట ప్రకారంగా మనం జీవించడమే మన జీవితంలోని గొప్ప బలమండి. అదే లోకాలలో చూసిన ప్రతి ఒక్కరికి మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాము. అటువంటి ఆశీర్వాదాలు మన అందరి జీవితంలో కలగాలని దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్.